అసలు స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటి? రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ అన్నారు కదా సార్, ఇక్కడ కుల భావన, రాష్ట్ర భావన, దాంతో పాటు స్టీల్ ప్లాంట్ భావన అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో స్టీల్ ప్లాంట్ దాని మీద ఫీలింగ్ ఎక్కువ ఉంది అని కూడా కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంటే ఆయన అన్నది కాదు, ఆయన అన్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మినహా ఆంధ్రప్రదేశ్లో మనకు రాష్ట్ర భావన లేదు అన్నాడు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఉందని అన్నాడు. స్టీల్ ప్లాంట్ భావన మినహా, ఆ ఒక్క విషయం మినహా మీకు మనకు రాష్ట్ర భావన లేదు, కుల భావన ఉంది అన్నాడు. ఒక్కటి. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఉంది, రాష్ట్రాన్ని పాలించే రాజకీయ నాయకులకు లేదు. రాష్ట్రాన్ని పాలించే నాయకత్వం ఇచ్చే రాజకీయ పార్టీలు ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో పిల్లి మొగ్గలే, అంటే పైకి ఒకటి లోపల ఒకటి చెప్పడమే తప్ప కాంక్రీట్గా కేంద్రంతో ఫైట్ చేసిన ఉదాహరణ గతంలో లేదు, ఇప్పుడు లేదు. అధికారంలో ఉన్న వారికి లేదు, ప్రతిపక్షంలో ఉన్న వారికి లేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారిపైన బాధ్యత ఉంటుంది. అందులో మీరు 11,000 కోట్ల ప్యాకేజ్ తెప్పించాం, అద్భుతం చేశాం, ఇది మా ఘన విజయం, ఇది చంద్రబాబు నాయుడుకున్న పలుకుబడికి విజయం, ఇవన్నీ చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? నేను అందుకే ఆ రోజు కూడా ఉన్నది, అన్లెస్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విత్డ్రాస్ ఇట్స్ డిసిషన్, ప్రైవేటైజేషన్ అనేది ఉంటుంది. ఇక అసలు స్టీల్ ప్లాంట్కు ఉన్న సమస్య ఏంటి? స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి మొదటి సమస్య, ఈ నష్టాలకు మూలం స్టీల్ ప్లాంట్ అసమర్థత కాదు, స్టీల్ ప్లాంట్లో ప్రొడక్టివిటీ లేక కాదు, స్టీల్ ప్లాంట్ కార్మికుల సామర్థ్య లోపము కాదు. దీనికి మూల కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్కు బయట మార్కెట్లో ఉన్న స్టీల్ కన్నా కూడా కాస్ట్లీ, 10% ఖరీదైంది. కానీ అడ్వాన్సులు ఇచ్చి స్టీల్ కొనుక్కుంటారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తుంటారు కస్టమర్స్. అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్, 10% పైగా ధర ఎక్కువన్నా కూడా అడ్వాన్స్ ఇచ్చి ప్రొడక్ట్స్ కొనుక్కునేంత స్థాయి స్టీల్ ప్లాంట్ది. సో దానికి ప్రొడక్షన్ కెపాసిటీ చూసినా 7.2 మిలియన్ టన్స్, 20 మిలియన్ టన్స్ వరకు పెంచుకోవచ్చు. 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. సో ఒక నేచురల్ హార్బర్ ఉంది పక్కన. కానీ అక్కడ దాని మరి ఎందుకు నష్టాలు వస్తున్నాయి? నష్టాలు రావటానికి మూల కారణం మిగతా ప్రభుత్వ రంగ ప్లాంట్లకైనా ప్రైవేట్ ప్లాంట్లకైనా ఖనిజ వనరు, అంటే ఈ స్టీల్ ప్రొడక్షన్లో కీలకమైంది ఐరన్ ఓర్. ఈ ఐరన్ ఓరు ఉండాలి మెయిన్. సో ఐరన్ ఓర్ అనేది ముడి పదార్థం, రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ కొరకు ఇప్పుడు మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీసుకున్నా, ఇతర ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు తీసుకున్నా, ప్రభుత్వమే వాటికి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తుంది. అంటే ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకే తవ్వుకునేలా ఇనుప ఖనిజం నిక్షేపాలు ఇస్తుంది. ఇలా క్యాప్టివ్ మైన్స్ ఉంటే 500-600 అవుతాయి ప్రొడక్షన్ కాస్ట్ ఒక టన్ను రా మెటీరియల్కు. అదే స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల 6,000 దాకా కూడా పెడుతుంది, 4,000 to 6,000 పెడుతుంది. అంటే ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అయ్యే రా మెటీరియల్ కాస్ట్ కన్నా ప్రభుత్వ రంగంలో ఉండే విశాఖ స్టీల్ ప్లాంట్కు రా మెటీరియల్ కాస్ట్ 8 to 10 times ఎక్కువ ఉంటుంది. సో ఇది మూలం. మీరు ఒక్కసారి క్యాప్టివ్ మైన్ స్టీల్ ప్లాంట్ కేటాయించండి, విశాఖ స్టీల్ ప్లాంట్లో అసలు లాసెసే ఉండవు. అంటే కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రమే తన విధానాల ద్వారా నష్టాలు ఉంచుతుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు సిగ్గుపడాలి, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. అయ్యా ప్రైవేట్ ప్లాంట్లకు క్యాప్టివ్ మైన్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎందుకు క్యాప్టివ్ మైన్ లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ కండిషన్ పెట్టాడు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ కండిషన్ పెట్టాడు? ఇవాళ ఎన్డీఏకు తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏ ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. మీరు ఈ మాట ఎందుకు అడగరు? మా విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్ ఇవ్వాల్సిందే, ఈ ప్రశ్న ఎందుకు అడగరు? ఇదే తమిళనాడు అయితే డిఎంకేలు, ఏడిఎంకేలు, డిఎండిఎంకేలు, ఎండిఎంకేలు, టీఎంకేలు, టీవీకేలు అందరూ కలిసి వెళ్ళి కొట్లాడేవారు. ఇక్కడ మన గోళల్లా మన పంచాయతీ తప్ప వాడు తిట్టుకుంటూ వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ, ఓ 2 టీవీ ఛానల్ ఇటువైపు, ఒక టీవీ ఛానల్ అటువైపు, 2 పేపర్లు ఇటువైపు, పేపర్ అటువైపు, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటూ తప్ప మనకెందుకు స్టీల్ ప్లాంట్ అవసరమే ఉన్నది, మనకు ప్రత్యేక హోదా అవసరమే ఉన్నది, మనకు మెట్రో అవసరం ఉన్నది, మనకు అమరావతి అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనకు కులం ఉంటే చాలు కదా, కులం కొట్లాట తప్ప మనకి ఇంకా వేరేది ఏం అవసరం ఉన్నది?
ఆ స్థాయికి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ప్రజలు తప్పు కాదు, ప్రజలు ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కావాలని కోరుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు విజ్ఞప్తి ఏంటంటే మీ డబుల్ ఇంజన్ సర్కార్ను ఉపయోగించుకొని మీరు క్యాప్టివ్ మైన్స్ తీసుకురండి. ఇది శాశ్వత పరిష్కారం వస్తే. లేకపోతే ఏం జరుగుతుందంటే, నేను ఆ రోజు కూడా చెప్పాను, 11,000 కోట్లు ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు పిలిపించాడు, మీకు గుర్తునే ఉంటుంది. 11,000 కోట్ల ప్యాకేజ్ తెచ్చాను, ఇక్కడ నుంచి కష్టపడి కార్మికులు లాభాలు తేవాలని. అయ్యా, కార్మికుల కష్టం లేకపోవడం వల్ల కాదు లాభాలు రాకపోవడానికి. లాభాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రైవేటు వాడుకోమో మీరు చౌకగా ముడి పదార్థం తయారు చేసుకునే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీ క్యాప్టివ్ మైన్స్ లేదు. ఇది వదిలేసి కార్మికులు కష్టపడి లాభాలు తెచ్చారు. కార్మికులు ఎంత కష్టపడి లాభం ఎట్లా వస్తుంది? ఆడ మిట్టలు కోమ 500 రూపాయలకు రా మెటీరియల్, విశాఖ స్టీల్ ప్లాంట్ 5,000 రూపాయలు రా మెటీరియల్. కార్మికులు ఎంత కష్టపడ్డా ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అందులో కష్టపడాల్సింది కార్మికుడు కాదు, కష్టపడాల్సింది రాజకీయ నాయకులు, కష్టపడాల్సింది 25 మంది ఎంపీలు, కష్టపడాల్సింది మంత్రులు, కష్టపడాల్సింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు. అయ్యా, మీరు ఢిల్లీలో కూర్చొని మా క్యాప్టెన్ అయిన తెప్పియండి విశాఖ స్టీల్ ప్లాంట్కి, సమస్య పరిష్కారం అవుతుంది. మీరు ఎక్కడ వస్తాం కాదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్తాను నేను. 11,000 కోట్లు ఇచ్చాం, ఒక ఏడాదికో 2 ఏళ్లకో నష్టాలు మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఇది ఇనీషియల్గా తాత్కాలికమే. అసలు మూలం ఎక్కడుంది? రా మెటీరియల్ కాస్ట్ అబ్నార్మల్గా ఉంది స్టీల్ ప్లాంట్కు. ప్రైవేట్ ప్లాంట్లతో పోటీ పడలేని దుస్థితికి అది కారణము. ఆ ప్రాబ్లం ఉన్నంత కాలం ఇవాళ నష్టం లేకపోయినా రేపు నష్టం వస్తుంది. అందువల్ల ఇందులో రాజకీయ కుట్ర. నేను నా యూట్యూబ్లో హెడ్లైన్ కూడా పెట్టాను, విశాఖ స్టీల్ ప్లాంట్పై కుట్ర అని. ఏంటి ఆ కుట్ర అంటే, చూడు, మేము 11,000 కోట్లు ఇచ్చినా ఈ కార్మికులు పనిచేసి వస్తలేరు. ఈ ట్రేడ్ కార్మిక సంఘాలు పెట్టుకుని గొడవలు చేస్తున్నారు. కార్మికులు పనిచేయక బద్ధకం వల్ల ఇలా జరిగింది. ప్రభుత్వ రంగం పనిచేయదు, అందుకే మేము అమ్మేస్తామంటారు. అందువల్ల 11,000 కోట్లు ఇచ్చినా స్టీల్ ప్లాంట్ నష్టాలు పోలేదు అని ప్రజల్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని విలన్లుగా చూపి, స్టీల్ ప్లాంట్ను దోషిగా చూపి దాన్ని మళ్ళీ అమ్మకానికి సిద్ధం చేస్తారు. ఇవాళ అంటున్నా, మీరు చూడండి, ఒక 2 ఏళ్ల తర్వాత జరగకపోతే చూడండి ఇదే. సో ఇక్కడ అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వ వాళ్ళ రాజకీయ నాయకుడు కాదు కనుక ఆ దీపం సెక్రటరీ ఆయన ఉన్నది రాసి పంపాడు, ప్రభుత్వ విధానాన్ని పంపాడు. రాజకీయ నాయకులు అంటే దానికి రకరకాల ట్విస్టులు, కలరింగ్లు ఇస్తారు. సో కలరింగ్ అధికారికి ఏం పని, ఆయనకు అవసరం లేదు కదా కలరింగ్ ఇచ్చుకోవడం. సో ఆయన ఉన్నది రాసి పంపాడు. నిజమే, మేము అమ్మాలని నిర్ణయం తీసుకున్నాం, ఇప్పటికి కూడా అదే నిర్ణయం కొనసాగుతుంది, అందులో ఏం మార్పు లేదు అన్నాడు. మరి ఎందుకు ఇచ్చారు మీరు 11,000 కోట్లు? అమ్మ తెలుసుకుంటే ఎందుకు ఇచ్చారంటే ముస్తాబు చేయడానికి, ఎందుకు ఇచ్చారంటే బదనాం చేయడానికి. అంటే మేము 11,000 కోట్లు ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడతలేదు అని మళ్ళీ బదనాం చేసి ప్రజల అభిప్రాయాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మార్చడానికి చేశారు. అది క్లియర్గా అర్థమైపోయింది కదా. సో అందువల్ల రా మెటీరియల్ కాదు, మేమన్నది ఏంటి, స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉన్నాయి. ఆ స్టీల్ ప్లాంట్కున్న నష్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని ఈక్విటీగా మార్చుకోండి. అంటే ఆ అప్పులు, నష్టాలు కాదు, స్టీల్ ప్లాంట్కు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల్ని మీరు ఈక్విటీగా మార్చుకోవచ్చు. ఎంత అప్పులు ఉన్నాయి? స్టీల్ ప్లాంట్కు 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కు ఒక 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి అనుకుంటాను, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ అరౌండ్ అంతే. సో 20,000 crores అప్పులు ఉన్నాయి. ఈ 20,000 కోట్ల అప్పులు స్టీల్ ప్లాంట్ కనుక 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కనుక వస్తే మొత్తం అప్పులు తీరిపోతాయి. ఒక్క సంవత్సరంలో తీరిపోతాయి. ఒక్కటే 1 year సరిపోతుంది. మరి ఈ అప్పులు కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకొని ఆ తర్వాత దాన్ని మళ్ళీ కావాలంటే స్టీల్ ప్లాంట్ కొనేసుకొని డబ్బులు చెల్లించి క్లోజ్ చేయగలుగుతుంది. ఇది గతంలో ఇచ్చింది అదే ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటారు. సో ఇలా మీకు అదొక మార్గం, మీరు ఈక్విటీని వాడరు. ఇదేమి ప్రభుత్వ రంగ సంస్థకు మీరు తేరగా ఇచ్చిందేం కాదు. వోడాఫోన్ అనుకుంటాను, వోడాఫోన్లో ఆ రోజు మీరు కూడా చూపెట్టారు. సో వోడాఫోన్కు కేంద్ర ప్రభుత్వం అప్పుల్ని వాటాలుగా మార్చుకుంది. భారీగా నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి 20,000 కోట్లు, వోడాఫోన్కి అయితే 1,00,000 కోట్లు ఉన్నట్టుంది. భారీగా నష్టాలు వస్తున్న ఒక టెలికాం ప్రైవేట్ కంపెనీకి ఉన్న అప్పుల్ని కేంద్ర ప్రభుత్వం వాటాగా మార్చుకుంది. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, సెంటర్ తన లోన్ను వాటాగా వోడాఫోన్లో మార్చుకుంది అని. మరొక నష్టాలు 1,00,000 కోట్లు నష్టాలు వస్తున్న ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఉన్న అప్పులేమో కేంద్రం వాటాగా మార్చుకుంటుంది. ప్రభుత్వ రంగ కంపెనీకి ఉన్న బాగా నడవగలిగే సామర్థ్యం ఉన్న 2 లక్షల కోట్ల ఆస్తులున్న స్టీల్ ప్లాంట్ కంపెనీలు ఉన్న అప్పుల్ని వాటాగా మార్చుకుని వచ్చిన నష్టం ఏంటండి?
అప్పు 20,000 కోట్లు, ఆస్తులు 2 లక్షల కోట్లు కదా. సో కేంద్ర ప్రభుత్వం నష్టం ఎక్కడ ఉంటుంది చెప్పండి? దాన్ని వాటాగా మార్చుకుంటే జీరో లాస్ కదా, బ్రహ్మాండమైన లాభం కదా. ఆ నష్టాలు వస్తున్న దివాలా తీసే కంపెనీలోమో మీరు అప్పుల వాటాలుగా మారుస్తారు. అలా 10 రెట్లు అప్పుల కన్నా 10 రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్న కంపెనీలోమో మీరు అప్పుల వాటాగా ఎందుకు మార్చరు? ఇది ఎందుకంటే ఇది చేస్తే ఏమవుతుందంటే స్టీల్ ప్లాంట్కు రన్నింగ్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఆ వర్కింగ్ ఇవాళ స్టీల్ ప్లాంట్ తనకు కావలసిన 15 రోజుల అవసరమైన బొగ్గు కొనుక్కోలేకపోతుంది. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న విద్యుత్ కేంద్రము తన స్టీల్ ప్లాంట్ విద్యుత్ అవసరాలను తీర్చుకోగా రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్కు విద్యుత్ సరఫరా చేసేది. అలాంటిది ఈరోజు బొగ్గు అందుబాటులో లేక స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుక్కొని విద్యుత్ బకాయిలు పడాల్సిన కర్మ పట్టింది. దీనికి కారణం ఏంటి మరి? దీనికి కారణం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ లేదు. ఐరన్ ఓర్ అవసరమైనంత కొనుక్కొని పెట్టుకోలేరు, కోల్ అవసరమైనంత కొనుక్కోపెట్టుకోలేరు. దానివల్ల 3 బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడే ఉంటుంది, 3 నడిపించేటువంటి పరిస్థితి ఉండదు. 100% ఉన్న ఫెసిలిటీ ప్రొడక్షన్ వాడుకోలేరు. ఆఖరికి రైల్వే వ్యాగన్లను కూడా రైల్వే శాఖ కేటాయించదు. ఎంత అన్యాయమో చూడండి. నానా కష్టం